సీఎం జగన్ పై రాయదాడి ఘటన పట్ల విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పుకొట్టేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నించారు. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసిన తర్వాత తమకు పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలకు అర్థమైందని అన్నారు. అందుకే సీఎం జగన్ పై రాయదాడి ఘటనలు డ్రామా అంటున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరిగితే విపక్షాలని ఒకే తీరున మాట్లాడుతున్నాయి. దాడి జరిగింది మీ మీద కాదు, చంద్రబాబు మీదో, పవన్ కళ్యాణ్ మీదో, ఇతర విపక్ష నేతల మీదో కాదు, వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో మాజీ మంత్రి శాసనసభ్యుడు వెల్లంపల్లి కూడా గాయమైందని, ఈ ఘటనలో మేము బాధితులమన్నారు. దీని గురించి మొదట కనపడుతుంది కాబట్టి ఆ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ అలాంటిది అవసరం ఉన్నా లేకపోయినా ఆ నాయకుడికి ఏమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ, ఇంకోటి చేయడం కానీ, లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకు ఇంతవరకు తన ఇప్పుడు 2012లో పార్టీ పెట్టి లేదా అంతకుముందు 3 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు, అందరికీ తెలుసు. మరి ఏ రకంగా ఇది డ్రామాలని అంటారు? పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే. ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకుని కొట్టుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం, ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకుని డ్రామా ఆడమని. ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలితురా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా? చేయించుకోగలరా? ప్రజలు మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా? మీరు గమనిస్తే నిన్న 8 గంటలకో 8 గంటల 10 నిమిషాలకో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు 10 నిమిషాలు అటు ఇటు. తర్వాత 2 గంటల పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా, గాయం ఉన్నా ఎవరికి దాన్ని కనపడలే, రక్తం చూపలే, ఇంకోవట్లేదు. తాను ఓర్చుకున్నాడు, జనంలోనే ఉన్నాడు. ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు, లేదంటే హాస్పిటల్కి పోలేదు, ఇంకోటి చేయలేదు. చంద్రబాబు నాయుడు అయితే చేసేవాడు ఖచ్చితంగా. అది తనకు తగిలిన దాన్ని ప్రపంచం అంతా ఇమ్మీడియట్ చూడాలని చేసేవాడు. ఈయనకు నిజంగా తగిలిన బ్లడ్ ఇంజురీ అయ్యే డెప్త్, అంత డెప్త్ కదా ఇదైనా కూడా అదే జనానికి చూపించి నాకు ఎట్ట తగిలింది చూపించాను కూడా ఇంతవరకు చూపలేదు. తను నేరుగా ఏమాత్రం అనుమానం రాకుండా పైకెక్కి ప్రజలకు చేయి ఊపుతూనే 2 గంటల్లో మళ్ళీ ఫర్దర్ చేశాడు, డిస్పైట్ పెయిన్ అంత ఉన్నా. పోనీ ఇప్పుడు కాదు, 2019లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ కత్తితో పొడిచి ఇదైనప్పుడు ఆ రోజు మామూలుగా అయితే ఇదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే ఆ బ్లడ్ అంతా కనపడేటట్టు అట్లే వచ్చేవాళ్ళేమో. ఈయన అసలు బ్లడ్ కనపడకుండా ఇమ్మీడియట్ షర్ట్ మార్చుకున్నాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్లో తర్వాత టీవీల్లో వచ్చేంత వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఆయనతో పాటు జర్నీ చేసిన వాళ్ళకు కూడా అస్సలు ఐడియా లేదు. జర్నీలో కానీ దిగిన తర్వాత కానీ ఒకరిద్దరు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు. ఎక్కడ కూడా పంటి ఆ గాయము దాని గురించి కానీ తనను ఇది చేశారనే ఇన్సిడెంట్ బయట చెప్పుకోలేదు. ఎవడన్నా డ్రామాలు ఆడవాళ్ళు అయితే అటు చేస్తారా? ఈరోజు మార్నింగ్ కూడా చాలా క్యాజువల్గా బయటకు వచ్చి పోతున్నారు తప్ప చూడండి నా గాయం అని ఒకటి చూపుకోవట్లేదు. మరి ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? ఆధారం కాదు, ప్రాతిపదిక లేదు, ఏం లేదు. వీళ్ళు డ్రామాలు ఆడే అలవాటు వీళ్ళకు ఉంది. వీళ్ళకు జనంలో ఆదరణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా వస్తుంది. సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయనకు అవసరం లేదు ఏది డ్రామాలు ఆడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది. డ్రామాలు వేసే అలవాటు లేదు. దానికి ఆయనే సాక్ష్యం. తన గాయం తగిలింది కూడా బయట